సిఆర్పిఎఫ్ 151 బెటాలియన్కు ఇక్కడ మంటల గురించి ఇన్ఫర్మేషన్ దొరికినప్పుడు మేము కలివేరు దగ్గర ఇక్కడ క్యాంప్ పక్కనే ఉంది ఈ ఇల్లు. ఇక్కడ మాకు ఇన్ఫర్మేషన్ దొరికిన వెంటనే మేము ఇక్కడ వాటర్ ట్యాంక్ తీసుకొని వచ్చేసరికి ఇక్కడ ఈ ఇల్లు మొత్తం దగ్గర 90% కాలిపోయి ఉండే. ఇందులో ధనము, ఈ ధాన్యం ఇట్లాంటివన్నీ కాలిపోయి ఉన్నాయి. దీని తర్వాత ఈ మంటలు ఆర్పే ప్రయత్నంలో మేము చేసినాం. ఎవరికి ఇప్పటివరకు అయితే పిల్లలకు కానీ అట్లాంటి వాళ్ళకి కానీ ఏం ఇబ్బంది జరగలేదు. మాకు ఇన్ఫర్మేషన్ వచ్చినప్పటి నుంచి మేము చర్యలు చేసుకుంటూనే ఉన్నాం, తగిన సాయం చేసుకుంటా ఉన్నాం. జరిగింది ఈరోజు మాకు ఇంటికాడ తినటానికి కూడా ఏం లేకుండా ఒక్క చిన్న గింజ కూడా దొరకకుండా మొత్తం కాలిపోయింది మా ఇంటికాడ. నా చూస్తే చిన్న పిల్లలు ఇద్దరు. నేను పిల్లల్ని ఎక్కడ తీసుకెళ్ళి ఎవరి దగ్గర ఏ ఇంటికాడ తీసుకెళ్ళి వాళ్ళకు అన్నం పెట్టాలో గవర్నమెంట్ సాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. నా పేరు జోగయ్య, మా ఊరి పేరు రజ్జిపల్లి కాలనీలు. అంటే మేము పొలం దగ్గర పోయి ఉండేది, కాలిపోయింది సార్. ఆ బట్టలు కూడా కాలిపోయినాయి. నా పేరు జోగయ్య, రజ్జిపల్లి కాలనీలు. మొత్తం కాలిపోయింది మాది. ఒడ్లు కాలిపోయినాయి, గిన్నెలు, బట్టలు అన్నీ కాలిపోయినాయి సార్. కట్టుకోవటం బట్ట లేవు, ఉండటానికి లేదు. మాకు మీరే మాకు సాయం చేయాలి. కలివేరు గ్రామ పంచాయతీ అండి. కలివేరు గ్రామ పంచాయతీ రజ్జిపల్లి కాలనీ. ఛత్తీస్గఢ్ నుంచి వీళ్ళు వలస వచ్చిన వాళ్ళు బాగా కట్టుబట్టలతో వచ్చి కూడా వీళ్ళకి సహకరించి అందరికి కూడా మేలు చేసి బతకమని చెప్పిన ఉద్దేశాలను బతికిస్తాను. ఇవాళ అనుకోకుండా ఇల్లు కాలిపోవటం ఆ కుటుంబానికి బాగా నష్టం జరిగింది కాబట్టి కట్టుబట్టలతో బయటకు వచ్చారు కాబట్టి ప్రభుత్వం బాగా సహాయం చేయాలని చెప్పని మేము కోరుకుంటున్నాం. ప్రభుత్వం వాళ్ళు సహకరించాలి.